కామదేవుడు మరియు రతి తెలియని ప్రేమ కథ. భారతీయ పౌరాణిక పురాణాల్లో ప్రేమ కథలు విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఈ కథలలో దేవతల జీవితాలు, భావోద్వేగాలు మరియు ప్రేమ బంధాలు మనకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించగా, కామదేవుడు మరియు రతి మధ్య నడిచిన ప్రేమ కథ ఓ చిరస్మరణీయ ఘట్టం. ఈ వీడియోలో మనం వారి భావోద్వేగ భరితమైన ప్రేమకు చెందిన తెలియని అధ్యాయాలను అన్వేషిస్తాం. ప్రేమ దేవుడైన కామదేవుడు తన చక్కని రూపంతో పాటు ప్రత్యేకమైన ఆయుధాలతో ప్రఖ్యాతుడు. ఆయనే చెరకు, వృక్షపు విల్లు మరియు పూల పుష్పాలతో కూడిన బాణాలతో ప్రేమ రగిలించేవాడు. దేవతలు, మానవులు ఎవరైనా ఆయన బాణాలకు లోనైతే ప్రేమలో పడటాన్ని తప్పించుకోలేరు. ప్రేమ యొక్క సారాంశాన్నే ప్రాతినిధ్యం వహించేవాడిగా ఆయన ఒక విశేషమైన పాత్రను పోషిస్తాడు. కామదేవుని జీవితానికి తోడు రతి చక్కటి సౌందర్యానికి మరియు శ్రేష్టమైన నిగ్రహానికి ప్రతీక. ఆమె భావోద్వేగాలను నేర్చుకునే స్త్రీ గౌరవానికి నిలువెత్తు దృష్టాంతం. రతి మాత్రమే కాకుండా అభిమానంతో కామదేవుని శక్తికి సహకరించే దేవత కూడా. కామదేవుడు మరియు రతి కలిసి ఒక అపూర్వ దైవజంటగా గుర్తింపు పొందారు. ప్రేమకు మాత్రమే కాక సమతోలానికి వారిద్దరూ ప్రత్యేకంగా నిలిచారు. అలాంటి బంధాన్ని గడిపిన ఓ రోజు వారి ప్రేమ జీవితంలో చిన్న పునరావాసం అందరి హృదయాలను రప్పించింది. ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి బ్రహ్మ మరియు ఇతర దేవతలు శివుని ధ్యానం నుండి బయటకు తీయాలనే సంకల్పం చేసి కామదేవుని సహాయం కోరుతారు. ఈ పరిస్థితుల మధ్య ఆయన సహాయం అందించేందుకు తలచినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. ప్రేమ బాణాలకు ఎంతటి శక్తి ఉందో తెలిసిన కామదేవుడు శివుని హృదయాన్ని తాకే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం శివుని కోపాన్ని రగిలిస్తుంది. శివుడు ఆ కోపంతో తన తృతీయ నేత్రాన్ని తెరచి కామదేవుని బూడిదగా మార్చి ధ్యానంలోకి తిరిగి వెళ్తాడు. ఈ సంఘటన రతిని తీవ్ర భావోద్వేగంలోకి నెట్టివేస్తుంది. కామదేవుని మరణంతో రతికి జరిగిన వేదనను ముఖ్యంగా చూపించడం చాలా శక్తిమంతమైన ఘట్టం. తమకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఏ విధంగా తట్టుకుని ఎదురెళ్ళిందో చర్చించాలి. రతి నమస్సు పెట్టిన గొప్ప ఆశ, అలాగే ఆమె చేసిన విజ్ఞాపనలు దేవతల హృదయాలని కదిలిస్తాయి. అయినా రతికి సరైన సమాధానం లభించదు. రతికి ఉందా ధైర్యం చూపే సందర్భంలో శివుని ఎదుట ఆమె కన్నీరు పెట్టి సరైన నివారి చేసే ఘట్టం ఆకట్టుకుంటుంది. ఆమె అవలంబన అన్నింటికంటే గొప్పవైన ప్రేమ కోసం జరగడంతో మరింత గర్భవంతమవుతుంది. రతి చేసిన ప్రతిజ్ఞ, ఆమె ప్రేమ గొప్పదనంతో శివుని మనసు కలత చెందుతుంది. దాంతో శివుడు కామదేవుని పునరుజ్జీవించడానికి ఒక మార్గాన్ని గుర్తిస్తాడు. కామదేవుడు మునుపటి రూపంలో కాకుండా ఫార్మ్ లేని శక్తిగా తిరిగి జన్మిస్తుంది. అతడిని చూపలేం కాని ప్రేమ ఒక భావంగా ప్రతి చోటా ఉంటుంది. రతికి తిరిగి తన ప్రేమైన కామదేవుని స్వాతి తెలియడం బెటర్ స్వీట్ అయినప్పటికీ వారి ప్రేమ శాశ్వతమని బయటకు పొడుస్తుంది. ఇదే వారి కథకు తోడ్పడిన ఒక విశేష ఘట్టం. కామదేవుడు మరియు రతి యొక్క కథ యజ్వాన ప్రేమ చాలా కాలం నిలవని చెప్పడానికి పరిశీలించవచ్చు. సమీప హృదయ కదలికలు, నిశ్చింత నమ్మకం మరియు ఆ మనస్కరణ మార్చే ఘట్టాలకు ఈ విషయం మరింత విలువను ఇస్తుంది. ఆ కారణంతో శివుడు కూడా రతి ప్రేమ ముందు తన ఇమేజ్ను మార్చుకున్నాడు. ఈ కథ మన దృష్టికి తెచ్చే సందేశం ఎప్పటికీ కాలం మూలం అని చెప్పే విధంగా ఉంటుంది. కథలో ఆ తక్కువ మలుపులను, అలాగే ఆకట్టుకునే సంఘటనలను ప్లాట్లుగా అందించడం మనం చేయటం అవసరం. చివరగా ప్రేమ స్వరూపాన్ని మళ్లీ గుర్తు చేయటం వలన చాలా ఆకట్టుకోగలిగే పద్ధతిగా ఉంటుంది. ఈ లవ్ స్టోరీ కథ ఇతర ప్రేమికులకు ఆదర్శమనే మైనార్డ్ సందేశాన్ని చర్చించుకుని ముగించాలి.